ఓకే. ఇప్పుడు కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. సో, 3 కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసుకుందాం. సెకండ్, థర్డ్. ఓకే. ఫస్ట్ ఏం చేద్దాం? కాఫ్కా డైరెక్టరీలోకి ఎళ్ళిపోవాలి. సో, కాఫ్కా డైరెక్టరీ సీడీ సిఎల్ఎస్. ఓకే. సో, ఇప్పుడు మనం కాఫ్కా డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి దీన్ని గూడా క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు సర్వర్ ఐఫోన్ 1 డాట్ ప్రాపర్టీస్ గదా! ఓకే. సర్వర్ 1ని స్టార్ట్ చేసాము. సర్వర్ 2ని గూడా స్టార్ట్ చేద్దాం. సర్వర్ 2ని స్టార్ట్ చేసాం. సర్వర్ 3ని గూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సర్వర్ 1 లాగ్‌కెళ్ళి చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనకు సర్వర్ 1 బ్రోకర్ సర్వర్ ఐడీ 1 ఉంది గదా! సో, ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కాఫ్కా సర్వర్ నోడ్ ఐడీ 2. సర్వర్ 2 కూడా స్టార్ట్ అయ్యింది. బ్రోకర్ సర్వర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. నోడ్ ఐడీ 3 ఈజ్ ఈక్వల్ టు కాఫ్కా సర్వర్ 3. సో, బ్రోకర్ సర్వర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకు 3 కాఫ్కా సర్వర్స్ అనేవి ఒకే క్లస్టర్ మీద రన్ చేసేసాం. ఓకే.